అమ్మా, నాన్నగారు వస్తున్నారు. ఏమిటిది శ్రీదేవి? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా అలా కూర్చున్నావు. నేను భరించలేకపోతున్నాను. వాడి గురించి విన్నదేది నేను నమ్మలేదు. వాడు అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడే కాపురం పెట్టాడని తెలిసినప్పుడు మనం విన్నదంతా నిజమని తెలిసిందండి. మీ బాధలన్నీ మీరు నాతో చెప్పుకుని ఏడుస్తున్నారు. మరి నా బాధలు నేనెవరితో చెప్పుకోను? అత్తయ్య, ఈ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి. అనవసరంగా బాధపడకండి. నీకు నేను చాలా ద్రోహం చేశాను. కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి సొంత కొడుకులాగా కష్టాల్లో ఉన్న మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చావు. అది నా బాధ్యత మావయ్య. ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు వాడు పట్టించుకోకుండా సర్వనాశనం చేస్తుంటే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? కానీ నాకు తెలుసు, వాడు చేస్తున్న ఒక్కొక్క చెడ్డ పని వల్ల మీరు మానసికంగా చాలా బాధపడుతున్నారు. నీ మంచి మనసుకి నేనేమిచ్చినా తక్కువేరా. ఈ కుటుంబానికి అండగా నువ్వు ఇక్కడే ఉండిపో బాబు. నీ ముఖం ఇంకోసారి చూడాలని నేను అనుకోలేదు. ఇలా చూడాలని రాసుందేమో. చాలా సంతోషం నానా. నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత అయినా మంచి బుద్ధిని ప్రసాదించమని ప్రార్థించే అమ్మ ఇంట్లో ఉందని నువ్వు మర్చిపోయావురా. ఈ జన్మలో నీకు బుద్ధి రాదురా. నువ్వు నా దగ్గర దాచడానికి ప్రయత్నించొద్దు. నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారని వాళ్ళు ఇందాక చెప్పింది నిజమే కదూ? నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏం కాలేదు శ్రీజ. నాన్నగారికి నీ మీద కోపం లేదు. కాదు కాదు కాదు, నాకు తెలుసు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందువల్లే కదా నిన్ను ఇంట్లోంచి గెంటేశారు. ఈ లోకంలో ఎవరూ లేని నాకు నువ్వు అండగా ఉన్నందువల్లే కదా నీకు ఈ కష్టాలు వచ్చాయి. సొంత చెల్లెలని ఎవరితోనూ చెప్పలేక అందరూ నిన్ను తిడుతుంటే నా కోసం అన్నీ భరించి నలిగిపోతున్నావు అన్నయ్య. శ్రీజ, ఆ దేవుడు ఎందుకన్నయ్యా నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడు? నువ్వేం ఆలోచించొద్దు. నువ్వు సంతోషంగా ఉండడానికే ఇవన్నీ చేశాను. కానీ నేను ఒప్పుకోను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ జీవితం నాకు వద్దన్నయ్య. ఇక నేను భరించలేను. నాకు చనిపోవాలనుంది. భారతి కాబోయే మామగారు కదూ? ఏంటి కబురు కూడా చేయకుండా వచ్చేస్తున్నారు? రండి రండి. నమస్కారం. నమస్కారం అండి. వచ్చే ముందు కబురు పంపిద్దామంటే కుదరలేదు. అదేం పర్వాలేదండి. మీరు నిరభ్యంతరంగా ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. కూర్చోండి. శ్రీదేవి, వీరికి కాఫీ తీసుకురా. ఏం వద్దండి, నేను వెళ్ళాలి. ఇతను మధు, చనిపోయిన నా చెల్లెలి కొడుకు. పోతే నేనొచ్చింది ఏ కారణం లేకుండా మీరింత దూరం రారని నాకు తెలుసు. విషయం ఏమిటో చెప్పండి. అది నేనెలా? పర్వాలేదు, విషయం చెప్పండి. అది మీతో నేను ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. కానీ చెప్పకుండా ఉండలేను. నేను చెప్పేది తప్పుగా అర్థం చేసుకోకండి. దేవా గురించి మేము కొన్ని విన్నాం. అది కానీ అలాంటివి నేను పట్టించుకోను. పిల్లల వయసులో ఉన్నప్పుడు అలా తప్పులు చేయటం సహజమే. కానీ మనం అనుకున్నట్టు పెద్దవాళ్ళు అనుకోరుగా. భారతి మా వాడి పెళ్లి గురించి చెప్తున్నాను.
అది జరగటం కష్టం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నా స్థానంలో మీరుంటే ఏ నిర్ణయం తీసుకుంటారో అదే నేను చేశాననుకోండి. మరి నేను వస్తాను. భారతి, ఆగు. ఇక్కడ జరిగిన విషయాలన్నీ తాతయ్యకి చెప్పడానికి వెళ్తున్నావా? కానీ పెళ్లి ఎందుకు ఆగింది అని అడిగారనుకో, నువ్వు ఈ విషయాలు తాతయ్యకి చెప్తే ఆయన గుండాగి చనిపోతారు. నీ వల్ల ఈ ఇంట్లో ఇంకో అనర్థం జరగకూడదు. ఎవరు? తాతయ్య. మధునా? రారే, రా 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 రా. కూర్చో. ఆ దేవా ఏమో ఊళ్ళో లేడు. నువ్వైనా కాసేపు నా దగ్గరకొచ్చి కూర్చోవచ్చు కదరా. తాతయ్య, అది నేను... ఏమిటి నువ్వు వీధిలో మాట్లాడుతున్నావు మధు? అది మీతో ఎలా... ఏంటయ్యా? ఇక్కడ ఏవేవో అనర్థాలు జరగబోతున్నాయని ఎందుకో మరి నా అంతరాత్మ చెప్తుంది. ఏం జరిగిందో చెప్పవయ్యా. మీరు చెప్పింది నిజం తాతయ్య. మీరనుకున్నట్టు దేవా కర్ణాటక వెళ్ళలేదు. మరి న్యాన్సీ ఇంటి వాళ్ళు వచ్చి ఈ పెళ్లి జరగదని చెప్పేశారు. జరగదని చెప్పారా? ఇప్పుడు దాకా ఈ విషయం ఎవరూ నాతో ఎందుకు చెప్పలేదు? ఏంటి కారణం? కారణం చెప్పరా? దేవాకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది. అది తెలిసిన మామయ్య వాడిని ఇంట్లోంచి గెంటేశాడు. ఓరి భగవంతుడా, వీడు చెప్పేది నిజమా? నిజం. ఆ దేవా చేసిన నీచమైన పని వల్ల అతని చెల్లెలి పెళ్లి కూడా ఆగింది. ఇక్కడ జరుగుతుందంతా నీకేమీ చెప్పకుండా దాచారు. వీటన్నిటికీ కారణం ఆ దేవా. అసలు ఆ దేవా వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి తాతయ్య. వాడు ఎప్పుడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియటం లేదు. తల తిరుగుతుంది, కొంచెం పట్టుకోరా. నేను ఒకసారి తాతయ్యని చూడొచ్చా? చూడొద్దని నేను చెప్పటం లేదు, కానీ వెంటనే వెళ్ళిపోవాలి. ఆ తరువాత నేను ప్రశాంతంగా నా తండ్రికి అంత్యక్రియలు జరపాలి.
నీ పరిస్థితి ఏమిటో నాకు బాగా తెలుసు. నేను చాలా ఫీల్ అవుతున్నాను. అయినా నీకు నా మీద కోపంగా ఉంది. నీ స్థానంలో ఉండి నీకోసం నేను ఇవన్నీ చేస్తున్నాను. నాన్సీ, నువ్వు తప్పుకో. లేదు, ఈ లోకల్ అన్నిటికన్నా మా అన్నీలు ఎక్కువ, నీకన్నా కూడా. నాన్సీ, మర్యాదగా చెప్తున్నాను, తప్పుకో. నా శ్రీజను చంపాలని చూసిన హంతకులు వీళ్ళు. శ్రీజ అంట ప్రాణానికి ప్రాణంగా పెంచిన చెల్లి ప్రేమించింది ఇలాంటి వాడిని తెలిస్తే ఏ అన్నీలేని ఇలాగే చేస్తారు. అందుకు వాళ్ళని చంపడానికి వచ్చినట్టయితే ముందు నన్ను చంపు. నాన్సీ, వద్దు, వినవలసిందంతా నేను విన్నాను.